మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా 90% డిస్కౌంట్తో కేవలం 399 రూపాయలకే కోర్స్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. తప్పకుండా వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందండి, తర్వాత ఉండదు. అలాగే ఎస్ఎస్సి కోంబో ప్యాక్ అండి. ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఇందులోనే ఎస్ఎస్సి ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ ఉద్యోగాలకు కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. అది కూడా సేమ్ 499 అండి. అది కోంబో ప్యాక్ కాబట్టి ఒక 100 అయితే ఎక్కువ ఉంటుంది. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కోర్స్ తీసుకున్న వారికి టెస్ట్ సిరీస్ ఉచితము, అందులోనే అన్నీ ఉంటాయండి. పీడిఎఫ్ కూడా ఉంటుంది. కంప్లీట్గా మాకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉందండి. 99 రూపీస్కే ఫుల్ టెస్ట్ సిరీస్ ప్లస్ ఆ పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం, మన యాప్లో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, తప్పకుండా వెంటనే తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అంతేకాకుండా ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన భారతదేశ చరిత్రకు సంబంధించిన టాప్ 80 బిట్స్ ఈ వీడియోలో మనము చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా. ముందుగా ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ముందుగా లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, మానవుడు నిప్పును ఏ శిలాయుగంలో ఉపయోగించాడు? మానవుడు నిప్పును ఏ శిలాయుగంలో ఉపయోగించాడు? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రాచీన శిలాయుగంలో. ఎప్పుడండి? ప్రాచీన శిలాయుగంలో. మానవుడు ఏ యుగంలో జన్మించినట్లు భావిస్తారు? మానవుడు ఏ యుగంలో జన్మించినట్లు భావిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్లిస్టోసిన్ అనేటువంటి యుగంలో మానవుని యొక్క ఆవిర్భావం జరిగినట్లుగా తెలుస్తుంది. మానవుడు ఏ యుగంలో వేటను ప్రధాన వృత్తిగా చేసుకొని పచ్చి మాంసం తింటూ జీవించాడు? ఏ యుగంలో అండి? ఆప్షన్ 2, పాత రాతి యుగంలో. చిన్న చిన్న జంతువులను వేటాడి ఆ పచ్చి మాంసాన్ని తింటూ జీవనం కొనసాగించే వారు. నెక్స్ట్ వన్, దేవదాసి ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి? దేవదాసి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, మొహంజోదారోలో దేవదాసి ఆనవాళ్ళు బయటపడ్డాయి. క్రింది ఏ ప్రాంతంలో పాలరాతి యుగానికి అంటే పాలిలియోతిక్ ఏజ్కు చెందిన వర్ణ చిత్రాలు లభించలేదు? ఏ ప్రాంతంలో లభించలేదు అంట? ఆప్షన్ 4, అండమాన్ నికోబార్ దీవులో లభించలేదు. రాయ్ఘర్, కర్నూల్ మరియు కైమూర్ వంటి ప్రాంతాలలో పాత రాతి యుగానికి చెందినటువంటి వర్ణ చిత్రాలు లభించాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో కొత్త రాతి యుగానికి చెందనిది ఏది? కొత్త రాతి యుగానికి చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, వ్యవసాయం బాగా వృద్ధి చెంది ఇటుకలతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు అనేది తప్పు, ఓకే. హోలోసెన్ అంటే సమకాలీన యుగంలో మొక్కల పెంపకం ప్రారంభమైంది. కొత్త రాతి యుగంలో తొలిసారిగా మానవుడు వ్యవసాయం చేసి ఉలవలు, రాగులు లాంటివి పండించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎముకలతో చేసిన పనిముట్లను బీహార్ కేంద్రంగా చిరండులో ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, జోర్వే గ్రామీణ సంస్కృతికి నిదర్శనమైన పట్టణం ఏది? జోర్వే. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, దైమాబాద్, ఓకే, దైమాబాద్. నెక్స్ట్, మాతృదేవతా విగ్రహం మట్టితో చేసిన కాల్చని నగ్న స్త్రీ విగ్రహాలు ఏ పట్టణంలో బయల్పడ్డాయి? మాతృదేవతా విగ్రహం మట్టితో చేసిన కాల్చని నగ్న స్త్రీ విగ్రహాలు ఏ పట్టణంలో బయల్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇనామ్ ఘావ్ అనేటువంటి ప్లేస్లో బయల్పడ్డాయి. ఇక్కడ ఇనామ్ ఘావ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్ని సరైనవే. చూద్దాం. రాజస్థాన్లో గణేశ్వర్, అజార్, గిలుంద్ సంస్కృతులు ప్రసిద్ధి చెందాయి. అజార్ గిలుంద్ సంస్కృతి బసాన్ నది
లోయలో ప్రారంభమైంది. నెక్స్ట్ మాల్వా సంస్కృతి కేంద్రాలు నవధా, తోలి, యురాన్, నాగ్దా. ఇక్కడ గోధుమలు, జొన్న, కాయధాన్యాలు, కంది, పెసర, మినపప్పు లాంటి ఆహార పదార్థాల యొక్క అవశేషాలు లభించడం కూడా మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, కుమ్మరి, కమ్మరి, దంత శిల్పాలు, నేత పనివారు ఏ సంస్కృతిలో మనకు కనిపిస్తారు? కుమ్మరి, కమ్మరి, దంత శిల్పులు మరియు నేత పనివారు ఏ సంస్కృతిలో? ఆప్షన్ 1 జోర్వే సంస్కృతి. అందుకే దీనిని జోర్వే సంస్కృతిని గ్రామీణ సంస్కృతిగా పేర్కొంటారండి. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించిన వారు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరు స్థాపించారండి? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ కానింగ్. ఓకే, లార్డ్ కానింగ్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునరుద్ధరించి దానికి డైరెక్టర్ జనరల్ పదవిని కల్పించిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 3 లార్డ్ కర్జన్. ఎవరు? లార్డ్ కర్జన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైంది ఏంటి? జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉత్తర మండల అధ్యక్షుడు దయారాం సహాని. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పశ్చిమ మండల అధ్యక్షుడు డిఆర్ బెనర్జీ. మొదటి ఆర్కియలాజికల్ సర్వేయర్ లార్డ్ అలెగ్జాండర్ కనింగ్హామ్. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానాలే. ఓకే, సింధు నాగరికత ఉన్నత స్థితికి చేరిన కాలం ఏది? సింధు నాగరికత ఉన్నత స్థితికి చేరిన కాలము. ఆప్షన్ 4 2200 నుండి 1750. ఓకే, 2200 నుంచి 1750. నెక్స్ట్, హరప్పా నగరంలో బయటపడిన వాటిలో లేనిది ఏది? హరప్పా నగరంలో బయటపడిన వాటిలో లేనిది ఏం బయటపడలేదండి? ఆప్షన్ 4 అగ్ని, పూజ, బలిపీఠాలు ఇక్కడ బయలుపడలేదండి. 16 అంకెలు ఉన్న స్కేలు, హెచ్ ఆకారంలో ఉన్న శ్మశానము, నటరాజ విగ్రహాలు కూడా మరి హరప్పా నగరంలో బయలుపడ్డాయి. ఓకే, పురావస్తు త్రవ్వకాలలో. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. లోథల్ పట్టణము బొగావా నదిపై ఉంది. క్రింది వాటిలో మరి సరైన వాక్యంగా అయితే చెప్పుకోవచ్చండి. ఓకేనా, ఏ నది పైన అండి? బొగావా నది పక్కనే ఉంటుందండి లోథల్. నెక్స్ట్ వన్, ద స్కేర్డ్ బుక్ ఆఫ్ ది ఈస్ట్ గ్రంథాలకు ఎడిటర్గా పనిచేసిన వారు ఎవరు? ద సాక్రెడ్. ఓకే, ద సాక్రెడ్ బుక్ ఆఫ్ ది ఈస్ట్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మార్క్స్ ముల్లర్. నెక్స్ట్ వన్, మొహంజోదారో పట్టణానికి సంబంధించిన అంశం క్రింది వాటిలో ఏది? మొహంజోదారో. నెక్స్ట్, నిక్లిస్తాన్ సిటీ ఆఫ్ గార్డెన్గా ప్రసిద్ధి చెందిన పట్టణం. 1922లో రాక్ దాస్ బెనర్జీ సింధు నది ఒడ్డున దాన్ని కనిపెట్టారు. మహాస్నానవాటిక, మహాధాన్యగారము, నాట్యగత్తె విగ్రహము ఇక్కడ బయలుపడ్డాయి. పైవన్నీ సరైనవి. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవండి. మహా, పెద్ద, గొప్ప అనేటువంటి వర్డ్స్ మనకి ఎక్కడైతే కనిపిస్తాయో అది మొహంజోదారోలో ఉన్నట్లుగా మనము గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, గగ్గర్ నది ఒడ్డున సరస్వతి లోయలో బయల్పడిన పట్టణం. గగ్గర్ నది ఒడ్డున సరస్వతి లోయలో బయల్పడిన పట్టణం. ఆప్షన్ 3 కాళీబంగన్. నెక్స్ట్ వన్, బన్వాలి పట్టణానికి సంబంధించని అంశం ఏది? ఏంటండి? బన్వాలి పట్టణానికి సంబంధించని అంశము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఏంటది? గుర్రం మట్టి విగ్రహం బయల్పడింది ఇక్కడ అనేది తప్పు. ఓకేనా, ఈ నగరాన్ని ఎస్ఆర్ బెస్ట్ కనుగొన్నారు. ఇది హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉంది. ఆవాలు, మేలు రకం బార్లీ, నువ్వులకు సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సింధు నాగరికత కాలంలో ఉన్నత, మధ్య, దిగువ తరగతి వర్గాల గృహాల సముదాయం ఏ పట్టణంలో గమనించవచ్చు? ఆప్షన్ 2 ధోలవీరా. ఇక్కడండి ధోలవీరా. నెక్స్ట్ వన్, సింధు నాగరికత ముఖ్య లక్షణాల్లో సరికానిది. సింధు నాగరికత ముఖ్య లక్షణాలలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సింధు కాలంలో అనేక నాగళ్ళు బయల్పడ్డాయి అనేది తప్పు. ఓకే, చూద్దాం మిగతా అన్నీ కూడా. గ్రిడ్ పద్ధతిలో నిర్మించిన పట్టణ నాగరికత ఉంది ఇక్కడ.
క్రేట్ రాజధాని నాసన్లోను సింధు నాగరికత కాలంలో ఉన్న మాదిరి మురుగునీటి వ్యవస్థ ఉంది. ఆప్షన్ 4 పరిశ్రమలను నగరాలకు దూరంగా నిర్మించడం కూడా చూడవచ్చు. అన్ని సరైనవే, మూడోది తప్పు. సింధు ప్రజల ఆర్థిక విధానానికి సంబంధించిన అంశము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. వరిని మొదట హరప్పా ప్రాంతంలో పండించారనేది తప్పండి. ఓకే. ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని పండించారు. కరెక్ట్. గబర్ భండా లేదా నల అనే నీటి రిజర్వాయర్ ధోలవీరాలో కనుగొనబడింది. సింధు ప్రజలకి తెలియని లోహము. తెలియనటువంటి లోహం ఏంటి? ఇనుము అండి, ఇనుము. ఓకే. 4వ తప్పు, అన్నీ సరైనవి. ఆది మానవులు వ్యవసాయాన్ని ఏ యుగంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, లోహ యుగంలో. ఓకే. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో క్వార్టిజైట్ రాళ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కడప. నెక్స్ట్ వన్. దేశంలో ప్రస్తుతం నిగ్రో జాతికి చెందిన ప్రజలు ఎక్కడున్నారు? నిగ్రో జాతికి చెందిన ప్రజలండి ఎక్కడ కనిపిస్తారు? ఆప్షన్ 4 అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రమే ఉన్నారండి. సెంటెనరీ ఐలాండ్లో ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఉంటారు. దేశంలో మొదట వేటి ఉనికికి సంబంధించిన ప్రమాణం లభించింది. వేటి ఉనికికి అండి? ఆప్షన్ 4 రాగి సంస్కృతికి సంబంధించిన ఉనికికి ఆధారాలు లేదా ఉనికికి సంబంధించిన ప్రమాణాలు లభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. హరప్పా ప్రజల పనిముట్లు, ఆయుధాలను దేనితో తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రాగి మరియు కంచు. రాయి మరియు కంచు. నెక్స్ట్ వన్. మొహంజోదారో ముద్రికలను పోలిన ముద్రికలు లభించినటువంటి దేశం ఏది? మొహంజోదారోలో దొరికినటువంటి ముద్రికలే మరొక దేశంలో కూడా లభించాయి అంటే సుమేరియన్లు. ఓకే. సుమేరియన్ సివిలైజేషన్ చాలా పాతదండి ఇది కూడా. సో అక్కడైతే లభించినట్లుగా తెలుస్తుంది. భారతదేశంలో రాతి నాగరికత మొదటగా ఎక్కడ ప్రారంభమైంది? రాగి మరియు రాతి నాగరికత. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. దేశంలో రాగి యుగ సంస్కృతులకు ప్రసిద్ధి చెందినది. ఆప్షన్ 4 పైవన్నీ గణేశ్వర్, అజార్గిలుంద్, మాల్వా అనేటువంటి ప్లేస్లు. నెక్స్ట్. ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఆర్కియాలజీగా ఎవరిని వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 2 మరియు 3. జాన్ మార్షల్ మరియు కన్నింగ్హామ్ని మరి భారతదేశ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పితామహుడుగా పేర్కొనడము జరుగుతుంది. సింధు నగరాల్లో అత్యంత పెద్దది ఏది? ఇంతకుముందు చెప్పాను కదా, పెద్ద, మహా, గొప్ప నగరము అని వచ్చినప్పుడు ఆప్షన్ 1 మొహంజోదారో. ఓకే. పెద్ద స్నానవాటిక, అవన్నీ కూడా పెద్ద ధాన్యాగారము అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. పెద్ద నగరాలు మొహంజోదారో. నెక్స్ట్ వన్. సింధు ప్రజల శిల్పకళా నైపుణ్యానికి మచ్చు తునకగా దేన్ని పేర్కొంటాం? శిల్పకళా నైపుణ్యానికి. ఆప్షన్ 2 మహాస్నాన వాటిక. నెక్స్ట్. సింధీ భాషలో కాళీబంగన్ పదానికి అర్థం ఏంటి? కాళీబంగన్. ఆన్సర్ ఆప్షన్ 2 నల్లని గాజులు అండి. ఓకే. నల్లని గాజులు. హరప్పా ప్రజలు ఆచరించిన మతానికి సంబంధించిన లక్షణం. ఆప్షన్ 3 మంత్రబలి. ఓకే. మంత్రబలి. సింధు ప్రజల చిత్రలిపికి మరో పేరు ఏంటి? ఆప్షన్ 4 జుయాలిక్ అనేటువంటి పేరు ఉందండి. జుయాలిక్. నెక్స్ట్ వన్. సింధు నాగరికత సమకాలీన కొత్త రాజధాని ఏది? ఆప్షన్ 3 అండి, నాసస్. ఓకే. నాసస్. నెక్స్ట్ వన్. విద్ అనే పదము నుండి వేదాలు అనే పదం ఆవిర్భవించింది. మరి విద్ అంటే అర్థం ఏంటి? ఆప్షన్ 4 జ్ఞానము. విద్ అంటే ఏంటండి? జ్ఞానము. క్రింది వాటిలో ఉపనిషత్ ఏది? ఆప్షన్ 1 చందోగ్య అనేది ఉపనిషత్ అండి. పాదసేన ఆత్రేయ కాదు. ఓకే. చందోగ్య మాత్రమే ఉపనిషత్. గాయత్రి మంత్రము ఏ వేదంలో ఉంది?
ఆప్షన్ 1 అండి ఋగ్వేదం. వేదాలన్నింటిలో అత్యంత ప్రాచీనమైనది, గ్రంథాలన్నింటిలో కూడా ప్రాచీనమైనది ఋగ్వేదం అండి. గాయత్రి మంత్రం కూడా ఇందులోనే ఉంటుంది అకార్డింగ్ టు తెలుగు అకాడమీ బుక్స్. ఓకే, ఇంపార్టెంట్. మంత్రోచ్చరణకు ప్రాధాన్యం ఇచ్చే వేదం. ఆన్సర్ ఆప్షన్ 4 యజుర్వేదము. ఓకే, యజుర్వేదం. 4 వేదాల్లో సంగీత స్వరాల గురించి ఎందులో పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి సామవేదము. ఓకే, సామవేదము. క్రింది వాటిలో ఆర్యులకు సంబంధించని వృత్తి ఏది? ఆర్యులకు సంబంధించని వృత్తి. ఆప్షన్ 4 ఆభరణాల తయారీ ఆర్యులకు సంబంధించింది కాదు. కుండలు తయారు చేయడం, వడ్రంగి పని, కమ్మరి పని కూడా వీరు చేసేవారు. నెక్స్ట్ వన్, వేదకాలం నాటి సమాజానికి సంబంధించిన అంశాలను వేటిలో ప్రస్తావించారు? ఆప్షన్ 4 ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఋగ్వేద కాలంలో ప్రధానంగా ఏ కుటుంబ వ్యవస్థ ఉండేది? ఋగ్వేద కాలంలో ప్రధానంగా ఏ కుటుంబ వ్యవస్థ ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఓకేనా, పితృస్వామ్య వ్యవస్థ ఉండేదండి. ఏముండేది? పితృస్వామ్య వ్యవస్థ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పురాణాల్లో ప్రస్తావించని అంశం ఏది? క్రింది వాటిలో పురాణాల్లో ప్రస్తావించని అంశము. ఆప్షన్ 4 అండి అంకగణితము గురించి ప్రస్తావించలేదు. 2వ దశలో సృష్టి, మొదట్లో సృష్టి పెరిగిన విధానము, దేవతల వివరాలు కూడా పురాణాల్లో ప్రస్తావించారు, బట్ అంకగణితం గురించి లేదు. వేదకాలంలోని ఆభరణాన్ని నిష్కగా వ్యవహరించేవారు. ఆ తర్వాత దీని తయారీలో వినియోగించారు. నిష్క ఏంటండి? నాణ్యము. ఓకే, నాణ్యము. ఋగ్వేదంలో పేర్కొన్న గాయత్రి మంత్రాన్ని ఏ దేవతకు అంకితం చేశారు? ఆప్షన్ 3 సావిత్రి. ఋగ్వేద కాలంలో ఎక్కువగా పూజలు అందుకున్న దేవత. ఆప్షన్ 1 అగ్ని. ఉపనిషత్తుల్లో క్రింద పేర్కొన్న అంశాల్లో దేని గురించి వివరించారు? ఆప్షన్ 1 మతం గురించి. సోనార్ ఏ ప్రాంతంలో ఉంది? సోనార్ ఆప్షన్ 1 పంజాబ్ ప్లేస్లో ఉందండి, పంజాబ్ రాష్ట్రంలో. బేలం లోయ ఏ ప్రాంతంలో ఉంది? బేలం. ఆప్షన్ 2 మీర్జాపూర్. అల్ప పరిమాణంలో రాతి పరికరాలు ఎక్కువగా లభించిన ప్రాంతం. అల్ప అంటే తక్కువ పరిమాణంలో. ఓకే, రాతి పరికరాలు ఎక్కడ లభించాయి? ఆప్షన్ 4 బంఘోర్ అనేటువంటి ప్లేస్లో. చిరాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? చిరాండ్ ఆప్షన్ 3 అండి బీహార్లో ఉంది. ఎక్కడుంది? బీహార్. నెక్స్ట్ వన్, రాతి యుగపు నాగరికత మొదటగా ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? రాతి యుగపు నాగరికత మొదటగా ఏ రాష్ట్రంలో ప్రారంభమైందండి? ఆన్సర్ ఆప్షన్ 4 రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. అజార్ గిలుంద్ అనే సంస్కృతి బయల్పడిన రాష్ట్రము. అజార్ గిలుంద్ అనేటువంటి సంస్కృతి ఎక్కడండి? ఆప్షన్ 4 రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. నవధ తొలి సంస్కృతి ముఖ్య కేంద్రం ఏది? నవధ తొలి సంస్కృతి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి మాల్యా. ఓకే, మాల్యా. చంచోలి, సాన్ఘాన్ ముఖ్య కేంద్రాలు ఏ సంస్కృతికి చెందినవి? చంచోలి, సాన్ఘావ్ ముఖ్య కేంద్రాలు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి జోర్వే. ఓకే, జోర్వే సంస్కృతికి చెందినవి. మాతృదేవతా విగ్రహం ఎక్కడ బయల్పడింది? ఆప్షన్ 2 అండి ఇనాంఘావ్. ఇంపార్టెంట్. కుమ్మరి, కమ్మరి, దంతశిల్పులు మొదలైన పనివారు ఏ ప్రాంతంలో ఉండేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి ఇనాంఘావ్లో. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ ఇండాలజీగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇండాలజీ. ఆప్షన్ 4 1 and 2 అండి సర్ విలియం జోన్స్, చార్లెస్ విల్కిన్స్ అండి. ఇండాలజీ అంటే భారతదేశం యొక్క గ్రంథాలు ఉంటాయి కదండి, వాటి గురించి అధ్యయనం చేసేటువంటి వారిని ఇండాలజిస్టులు అంటారు. ఓకే, ద సాక్రెడ్ బుక్ ఆఫ్ ది ఈస్ట్ అనే గ్రంథాలకు ఎడిటర్గా పనిచేసిన వారు. ఎడిటర్ మార్క్స్ ముల్లర్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 3 1861లో. సింధు నాగరికత కాలంలో దోవతి ధరించిన విగ్రహం ఎక్కడ ఉంది? ధోతి అంటాం కదా అండి, అది
ఆప్షన్ 1 హరప్ప. ఆర్ఎస్ బిస్త్ క్రింది వాటిలో ఏ నగరాన్ని కనుగొన్నారు? ఆప్షన్ 1 బన్వాలి. నెక్స్ట్ వన్, లోహ పరికరాలు, పూసల ఆభరణాల తయారీ పరిశ్రమలు బయల్పడిన ప్రాంతం ఏది? ఆప్షన్ 4 చన్వుధారో. ఎక్కడండి? చన్వుధారో. నెక్స్ట్ వన్, జంతు బలి ఇవ్వడానికి నిర్మించిన అగ్ని వేదికలు లభించిన ప్రాంతము. జంతు బలి ఇవ్వడానికి నిర్మించిన అగ్ని వేదికలు లభించిన ప్రాంతము. ఆన్సర్ ఆప్షన్ 4 కాళీబంగన్. ఓకే, కాళీబంగన్. క్రింది వాటిలో చిన్న రేవు పట్టణం ఏది? క్రింది వాటిలో చిన్న రేవు పట్టణం. ఆప్షన్ 2 సుర్కటడా అండి. ఓకే, సుర్కోటడా. సింధాన్ అంటే ఏంటి? సింధాన్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పత్తి అండి. సింధాన్ అంటారు పత్తిని. మురుగు నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2 సింధు నాగరికత మరియు ఈజిప్ట్ ప్రాంతాల్లో మాత్రమే మురుగు నీటిపారుదల సౌకర్యాలు అయితే కనుగొన్నారు. ప్రాచీన నవీన శిలాయుగాల మధ్య శిలాయుగం ఉందని చెప్పినవారు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మోర్లాన్. ఓకే, నెక్స్ట్ వన్, నేను నాది అనే ఆస్తి భావన, ముఖ్యంగా ప్రైవేట్ ఆస్తి భావన ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, నవీన రాతి యుగము చివరి దశలో. మానవుడు మొదట తయారు చేసిన యాంత్రిక సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బాణము. బాణం అండి, ఒక వేటాడడానికి. ఫ్రీ హిస్టరీ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వారు? ఫ్రీ హిస్టరీ. ఆప్షన్ 2 డానియల్ విల్సన్. ఫ్రాక్ చరిత్ర కాలాన్ని శిలాయుగము, తామ్ర శిలాయుగము, ఇనుప శిలాయుగము అని 3 తరాలుగా విభజించిన వారు? ఆప్షన్ 1 జెఫర్సన్ థామ్సన్. నెక్స్ట్ వన్, క్వార్టరైజ్డ్ మానవులు అని ఏ కాలపు మానవుడిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పాతరాతి యుగం నాటి మనుషులని. నెక్స్ట్ వన్, మెన్హీర్లు అంటే ఏమిటి? మెన్హీర్. ఆప్షన్ 3 సమాధులు అండి. మెన్హీర్లు అంటే ఏంటి? సమాధులు. మానవ జాతులను వర్గీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గుహ. లాంగనాజ్ అంటే ఏంటి? లాంగనాజ్ అంటే ఏంటి? ఆప్షన్ 4 పనిముట్లు అండి. ఓకే, మానవుడి తొలి రాతిగొడ్డలి బయల్పడిన ప్రాంతం ఏది? మానవుడి తొలి రాతిగొడ్డలి బయల్పడిన ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పల్లవరం. నెక్స్ట్ వన్, ప్రాచీన శిలా చిత్రాల్లో ప్రసిద్ధి చెందిన గుర్రపు స్వారీ చేస్తున్న మనుషుల చిత్రాలు ఎక్కడ బయల్పడ్డాయి? ఆప్షన్ 2 బుడిగపల్లి అండి, తెలంగాణలో. ఆది మానవుడి తొలి నివాస గృహాలు ఏ ఆకారంలో ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా అండి, దీర్ఘచతురస్రాకారము, చతురస్రము, వృత్తాకారంలో ఉండేవి. నెక్స్ట్, ఎరబలు అనే నిగ్రిటో జాతులు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఎరబలు ఎక్కడ ఉంటారండి? తమిళనాడులో ఎరబలు. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ MCQs వీడియో అండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. చివరి వరకు ఎవరైతే చూసారో చాలా చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.